శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి గారి జన్మదిన వేడుకలకు ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వాలంటీర్స్ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ముఖ్యంగా నేను 1999 మే 2వ తారీఖున గురువు గారి సెంటర్కు రావటం జరిగింది. అప్పుడు నాకు అంతంత మాత్రంగానే గురువు గారి గురించి అవగాహన ఉన్నటువంటి వారు చెప్పడం జరిగింది. అప్పుడు నేను 2వ తారీఖునే మొట్టమొదటిసారిగా గురువు గారి దగ్గరికి వచ్చి ఆయన ఆశీస్సులు మొట్టమొదటిసారిగా పొందటం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా క్రమబద్ధంగా ఆయన చెప్పినటువంటివి కూడా అన్నీ కూడా క్రమంగా ఆచరిస్తూ వాటిని అనుసరిస్తూ ముందుకు రావటం జరిగింది. నేను అప్పుడు ఆరోగ్యరీత్యా కొంత నేను బాధపడుతూ ఆయన దగ్గరికి మొట్టమొదటిసారిగా వచ్చాను. అప్పుడు ఆయన చేసినటువంటి ఆయన చెప్పినటువంటివన్నీ కూడా నేను చాలా జాగ్రత్తగా అనుసరిస్తూ ముందుకు రాగలిగాను. ఆరోగ్యం పూర్తిగా నాకు అనుకరిస్తూ పూర్తిగా నేను నేను ఎటువంటి పరిస్థితిలో వచ్చానంటే ఆయన దగ్గరికి చాలా సమస్యతో వచ్చాను. తర్వాత ఆయన చెప్పినటువంటి అన్నీ నేను అనుసరిస్తూ ఉండటం వల్ల పూర్తిగా కోలుకొని మరి నా వ్యాపారంలో మళ్ళీ కూడా పూర్తిగా పైకి రావటం జరిగింది. ఆరోగ్యం పూర్తిగా నయం అవటం వల్ల మా వ్యాపారాన్ని కూడా చాలా జాగ్రత్తగా క్రమబద్ధీకరంగా పెంచుకుంటూ ఒక స్థాయికి రాగలిగానంటే ఈరోజు నాకు గురువు గారు వెనక ఉండబట్టి అని మీ అందరికీ తెలియజేసుకోవడానికి నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. అదేవిధంగా గురువు గారు ఈ రోజున కొన్ని కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉందండి. ముఖ్యంగా ఆయన ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఎవరైనా కూడా ఎటువంటి ఆరోగ్యంలో బాధపడుతూ వచ్చి ఆయన్ని కోరుకుంటే నా పరిస్థితి ఇలా ఉందని దాన్ని పూర్తిగా నయం చేయగలిగినటువంటి వ్యక్తి ఆయన గురువు గారు. మిగిలిన విషయాల్లో కూడా ఆయన్ని మనం అనుసరించగలిగితే, ఆయన చెప్పినటువంటి అన్ని అనుసరించగలిగితే ఒక స్థాయికి రాగలుగుతామని నా విషయంలో అయితే నేను చెప్పగలుగుతాను. అలాగే ఎవరైనా కూడా పూర్తిగా మనసుతో ఆయన దగ్గరికి వచ్చి ఎటువంటి బాధనైనా చెప్పుకొని ఆయన చెప్పినటువంటి అనుసరించగలిగితే ఒక స్థాయికి రాగలుగుతారనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది. మన గురువు గారు తలపెట్టినటువంటి మెడికల్ క్యాంప్స్ అయితేనేండి, తర్వాత అనాథ ఆశ్రమాలకు కూడా ఇన్స్టిట్యూట్స్ కూడా కొంత సహకారం చేయాలనే ఒక సంకల్పం ఆయనకి ఉంది. దానికి మనలాంటి
భక్తులం నాలాంటి వారు మీలాంటి వారు ముందుకొచ్చి సహకరిస్తే మరింత ఆయన ఆలోచనలకు మనం మెరుగుపెట్టినటువంటి వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో మేము ముఖ్యంగా మా అన్నదమ్ములంతా కూడా కలిపి ఈ సంవత్సరం గురువు గారి జన్మదిన వేడుక రోజున మేము గురువు గారి ఈ యొక్క సైన్స్ యూనివర్సిటీకి స్ఫూర్తి కుటుంబానికి ఒక 5 లక్షల రూపాయలు మేము అందజేయాలని మేము అనుకుని ఈరోజు ముందుకు వచ్చామండి. దానిని స్వీకరించవలసిందిగా రాజేందర్ గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ వచ్చి స్వీకరించవలసిందిగా కోరుకుంటూ ఉన్నామండి. ఇది మేము గురువు గారి సమక్షంలో ఇవ్వదలుచుకున్నామండి. కాబట్టి రాజేందర్ సార్ ద్వారా గురువు గారి సమక్షంలో మేము అందజేస్తూ ఉన్నాం. స్ఫూర్తి ఓం.